help Anitza to give some valuable words. How are you all? Fine, sir. Okay. What day today? Teachers Day. Okay, how many of you wishes your teachers and take blessing from your teachers? Not only wishing, you take blessing from your teachers? Yes, sir. Huh? Yes, Very sir. good, nice. Okay. Okay, first of all, okay, listen. You go and take your seats, teachers. You also go and sit. కూర్చోండి మీరు కూడా కూర్చోమ్మా. టేక్ యువర్ సీట్స్ ప్లీజ్. ఓకే, మొదటగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా గురువులందరికీ కూడా శిరస్సు వంచి నా పాదాభివందనాలు తెలియజేస్తాను. జీవితంలో అయినా కూడా అతి ముఖ్యమైన పాత్ర పోషించేది తల్లిదండ్రి గురువు. అందుకోసం మనం చేస్తున్న మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అలాగే చెప్పుకుంటారు మీరు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ బ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే ఇది మీరు నేర్చుకోవడమే, దీని కష్టాన్ని గమనించారు మీరు ఎవరైనా? మీరు అండర్స్టాండ్ మీనింగ్ ఆఫ్ దిస్? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే మన సంస్కృతిలో తల్లి తండ్రి తర్వాత గురువు. అంటే తల్లి మనకు జన్మనిస్తుంది. జన్మనిచ్చి మనకి భూమి మీద రావడానికి కారణమైనటువంటి వ్యక్తి తల్లి. అందరి ప్రతి వ్యక్తి జీవితంలో తల్లి మొదటి గురువు. తర్వాత మన జీవితంలో ఏదైనా తప్పుడు అడుగులు వేస్తే ఈ తప్పు మంచి అని చెప్పేటువంటి వ్యక్తి ఆ తప్పుడు అడుగుని సర్దిద్దు, మనం చేసే పొరపాటును సరిదిద్దుతూ తన యొక్క బరువు బాధ్యతల్ని తండ్రి అతని యొక్క భుజస్కంధాల మీద తీసుకొని, భుజస్కంధాల మీద వేసుకొని మన యొక్క ఆలనా పాలన అంతా చూస్తాడు. మనకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి తండ్రి. అందుకోసమే పితృదేవో భవ అంటున్నాం. జన్మనిచ్చింది కాబట్టి మాతృదేవో భవ. మనకి మన యొక్క బాధ్యతలు అన్నీ కూడా చూసే తండ్రి కాబట్టి మనము పితృదేవో భవ అంటున్నాం. తర్వాత ఆచార్య దేవో భవ. అంటే మన యొక్క భారతీయ సంస్కృతిలో తల్లి తండ్రి తర్వాత ముఖ్యమైన స్థానంలో గురువు. అంటే ఎవరికైనా గురువు లేనటువంటి విద్య అది విద్యనే కాదు. నువ్వు ఏది నేర్చుకోవాలన్నా కూడా, ఏది తెలుసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా గురువు అవసరం. ప్రపంచంలో ఎవరు కూడా, ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎవరు కూడా గురువు లేకుండా విద్యను అభ్యసించి ఇప్పటి ప్రస్తుతము ఈ ఆధునిక యుగం వరకు కూడా, ఈ మోడర్న్ ఏజ్ వరకు కూడా ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా గురువు యొక్క అవసరం ఉంటుంది. విద్యార్థులు విషయం చెప్పడము, బ్లెస్సింగ్ తీసుకోవడము, అలాగే చిన్న చిన్నగా గిఫ్ట్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈరోజు ఇంత గొప్పగా విద్యార్థులని, ఇంత ఉపాధ్యాయులని మీరు విష్ చేయడం అనేది, దీనికి కారణం ఎవరు తెలుసా? దీనికి కారణం ఎవరు? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటో, ఇక్కడ మీ యొక్క ఒక ఫోటో డిస్ప్లే అయ్యింది. రాధాకృష్ణ ఇక్కడే కాదు, వాల్ మీద కూడా కనిపిస్తుంది, ఫోటో మీద కూడా సర్వేపల్లి రాధాకృష్ణ. కరెక్ట్గా 1962 సెప్టెంబర్ 5 కదమ్మా, సెప్టెంబర్ 5న
మన దేశంలో జన్మించిన భరతమాత యొక్క అదృష్టంగా చెప్పచ్చు. అంటే చాలా గొప్ప వ్యక్తి, మేధావి. ఒక చిన్న సాదాసీదా కుటుంబంలో జన్మించిన వ్యక్తి భారతదేశమే కాదు ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగాడు. మన దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, తర్వాత రెండవ రాష్ట్రపతిగా, అంటే ఒక ఉపాధ్యాయునిగా ఉంటూనే, ఒక అధ్యాపకునిగా ఉంటేనే అంత అత్యున్నతమైన స్థాయికి వెళ్ళడం జరిగింది. దీనికి కారణం ఏంటి తెలుసా? విద్య. అంటే మనిషి విద్య ద్వారానే, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాకు తెలుసు, మీరు ప్రేయర్లో కూడా చెప్తుంటారు, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. ఇది అన్నిటికన్నా అత్యంత పదునైనటువంటి ఆయుధం ఏంటంటే విద్య. అంటే విద్యను ఏం చేస్తుందంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. దానికి ఉదాహరణ రాధాకృష్ణ గారే. ఎందుకంటే అతను ఒక సాదాసీదా ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన వ్యక్తి రాధాకృష్ణ గారు. మరి దేని ద్వారా సాధ్యమైంది? విద్య ద్వారానే సాధ్యమైంది. కాబట్టి అలాంటి విద్యను అందించేటువంటి మన గురువులందరికీ కూడా మనమందరం కూడా ఏం చేయాలమ్మా? ప్రతిరోజు కూడా వాళ్ళని నమస్కరిస్తూ, చిన్న చూపు అనేది మీ పేరెంట్ అయినా మీరైనా కూడా టీచర్ని తక్కువ చేసే విధంగా ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే అది విద్యార్థి యొక్క జీవితానికి ఒక మచ్చలు. కాబట్టి ఎవరు కూడా టీచర్ యొక్క వృత్తిని తగ్గించదు. టీచర్ అంటేనే నేషన్ బిల్డర్స్ అంటారు, జాతి నిర్మాత. ఒక మంచి ఉపాధ్యాయుడు అంటే ఆ యొక్క విద్యార్థులు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళినారు. ఏదైనా ఒక వ్యక్తి మంచి స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణము వాళ్ళకి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు. కాబట్టి అలాంటి ఉపాధ్యాయుల్ని నిర్లక్ష్యము చేయకూడదు. అదేవిధంగా యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ సరస్వతి స్కూల్, ఒక సరస్వతి స్కూల్ విద్యార్థిగా ఎక్కడా కూడా మీరు ఖచ్చితంగా టీచర్ చెప్పేది వింటూ, నిర్మాతలంతా ఇక్కడ ఉన్నటువంటి టీచర్సే, మీకు చదువు చెప్పే టీచరే మీ యొక్క ఫ్యూచర్ బిల్డర్స్. మళ్ళీ అలాంటి ఫ్యూచర్ బిల్డర్స్ పట్ల అవహేళనగా ఉండడం, ఎగతాళి చేయడం, ఇవన్నీ మంచివి కాదు. ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నాను, కొన్ని క్లాసెస్లో టీచర్ ఉంటాడు కానీ మీరు అల్లరి చేస్తుంటారు. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తారు టీచర్. అట్లా చేయకూడదు. ఎందుకంటే అలాంటి చేస్తే టీచర్ వృత్తిని మీరు దిగజార్చినట్లయితే. కాబట్టి దయచేసి గివ్ రెస్పెక్ట్, ప్రాపర్ రెస్పెక్ట్ టు ఎవరీ అండ్ ఈచ్ టీచర్ ఫ్రమ్ కేజీ టు 10th క్లాస్. ఫ్రమ్ కేజీ టు 10th క్లాస్ టీచర్స్ అందరికీ కూడా మనము గివ్ ప్రాపర్ రెస్పెక్ట్. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ దిస్ స్కూల్. నాట్ ఓన్లీ ఇయర్, మీరు పెద్ద చదువులకు వెళ్ళినా కూడా, కాలేజ్ చదువులు కావచ్చు, ఇంకా పెద్ద చదువులు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి టీచర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎవరీ టీచర్. ప్రతి ఒక్కరి జీవితంలో టీచరే క్రూషియల్, టీచరే ఇంపార్టెంట్. కాబట్టి మీ అమ్మా నాన్నకి ఎంతైతే విలువిస్తామో టీచర్కి కూడా మనం అంతే విలువ ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ విలువ ఇవ్వాలి. ఎందుకంటే మీ అమ్మా నాన్న మీ యొక్క బాగోగులను చూసుకున్నటువంటి వాళ్ళు మీ అమ్మా నాన్న. కానీ నీ యొక్క భవిష్యత్తుని, నీ జీవితాన్ని బిల్డ్ చేసేటువంటి వ్యక్తి, నీ జీవితానికి అవసరమైనటువంటి తెలివితేటల్ని, నాలెడ్జ్ని, ఇదంతా అందించేవాడు ఎవరన్నా? టీచర్. మళ్ళీ అలాంటి టీచర్ పట్ల ఎప్పుడు కూడా మనము అలాంటి టీచర్ని తగ్గించకూడదు. మీరు గమనించారా?